హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ లెసన్ నుంచి వస్తున్నాయి, ఎన్ని మార్క్స్కి వస్తున్నాయి, అలాగే సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ చూసినట్టయితే ఇది వచ్చేసరికి ఏంటి అంటే సబ్జెక్ట్ మనకి ఏసీఎస్ అనమాట. ఏసీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏంటి అంటే అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టంలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టోటల్ మనకి ఎన్ని మార్క్స్కి వస్తున్నాయి, ఎన్ని షార్ట్స్ వస్తున్నాయి, ఎన్ని ఎస్ఏస్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి లెసన్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయి, వెయిటేజ్ మార్క్స్ అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకి టోటల్గా వచ్చేసరికి 10 షార్ట్స్ ఇస్తారు. ఎన్ని షార్ట్స్ అంటే 10 షార్ట్స్. ఆ 10 షార్ట్స్ కూడా ఒక్కొక్క షార్ట్ 3 మార్క్స్. అలాగా 10 షార్ట్స్ కూడా ఏంటి అంటే 10 × 3 30 మార్క్స్ అనమాట. 10 షార్ట్స్ 3 మార్క్స్కి ఒక్కొక్క షార్ట్. సో 10 × 3 30 మార్క్స్ వచ్చేసరికి ఎస్ఐస్. నెక్స్ట్ వన్ ఎస్ఐస్. ఎస్ఐస్ వచ్చేసరికి ఏంటి అంటే 8 ఎస్ఐస్ వస్తాయి. 8 ఎస్ఐస్ కూడా ఏంటి అంటే మనకు ఒక్కొక్క ఎస్ఐ 10 మార్క్స్ పడుతుంది. సో 10 × 8 80 మార్క్స్ వస్తున్నాయి. అంటే 80 + 30 110 మార్క్స్ అనేది మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు. ఈ ఏసీఎస్ సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే ఈసీఐఐ వాళ్ళకి వస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే ఈ ఏసీఎస్ అనేది ఈసీఈ వాళ్ళకి ఉంటుంది. కానీ ఈ ఏసీఎస్ అనేది వాళ్ళకి కంబైన్డ్గా ఉండదు. ఈసీఐ వాళ్ళకి కంబైన్డ్గా ఉంటుంది. ఈసీఈ వాళ్ళకి ఏంటి అంటే ఇందులోనే 2 సబ్జెక్ట్స్ సపరేట్గా ఉంటాయి. అలాగే ఈసీఐ వాళ్ళకి ఏంటంటే 2 సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి అనమాట. సో ఎవరికైనా సరే నార్మల్గా మైక్రోవేవ్ సబ్జెక్ట్ ఈసీఈ వాళ్ళకి కావాలి అంటే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఓన్లీ మైక్రోవేవ్ సబ్జెక్టు ఓఎంసీ. సో 2 సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ టాపిక్స్లో ఉంటాయి. ఓకేనా, చూడాలి అనుకునే వాళ్ళు చూడండి. ఇది వచ్చేసరికి టోటల్ 80 మార్క్స్ ఏమో ఎస్ఏస్ అని చెప్పాను కదా. 10 మార్క్స్ ఎస్ఏ ఒకటినా. సో 8 ఎస్ఏస్ వస్తారు. సో 10 × 8 80 వస్తుంది. షార్ట్స్ ఏమో 3 మార్క్స్. అలాగే 10 షార్ట్స్ ఇస్తారు. 10 × 3 30 మార్క్స్. టోటల్ మనకి ఇచ్చేది 110 మార్క్స్కి ఇస్తారు. 110 మార్క్స్. ఓకేనా. సో మనకి ఇచ్చే పేపర్ ఏంటంటే 110 మార్క్స్కి ఇస్తారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు, ఈజీగా మీరు పాస్ అవుతారు. అలాగే స్కోరింగ్ కూడా తెచ్చుకోగలుగుతారు. సింపుల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు నేను యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అయితే రాసాను. చెక్ చేసుకోండి మీరు ఒకసారి. యూనిట్ 1 చూస్తే షార్ట్స్ ఇక్కడ మీకు రాసాను చూడండి. యూనిట్ 1 నుంచి టోటల్ నాకు ఉన్న మార్క్స్ ఎంత అంటే 26 మార్క్స్ ఉంటాయి. ఆ 26 మార్క్స్ నేను ఎలా డివైడ్ చేశానంటే 2 షార్ట్స్ 2 ఎస్ఏస్గా మనకు డివైడ్ చేశారనమాట. 2 షార్ట్స్ అంటే ఏంటి అంటే 6 మార్క్స్. 2 షార్ట్స్ 6 మార్క్స్ అనమాట. అంటే 3 మార్క్స్. అలాగే మనకి 2 షార్ట్స్ వస్తాయి. 3 మార్క్స్ కాబట్టి 6. సో 2 ఎస్ఏస్ 10 మార్క్స్ కన్నాను కదా ఎస్ఏస్. 10 × 2 20. సో 20 + 6 26 మార్క్స్కి డివైడ్ చేశారు. షార్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. వాట్ ఈజ్ ఏ వేవ్ గైడ్. నెక్స్ట్ డిఫైన్ టీఈ మోడ్ అండ్ టీఎం మోడ్. టీఈ మోడ్ అంటే ఏంటి అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్. టీఎం మోడ్ అంటే ఏంటి అంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ అనమాట. నెక్స్ట్ డిఫైన్ డామినెంట్ మోడ్ అండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వాట్ ఆర్ వేవ్ గైడ్ జంక్షన్స్ అండ్ రైట్ టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్ జంక్షన్స్. 5th వన్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోవేవ్స్. ఇవి షార్ట్స్ అనమాట. ఇవి చదివితే మెయిన్ మనకి యూజ్ అవుతాయి. 2 షార్ట్స్లో కన్ఫర్మ్గా షార్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ఎస్ఏస్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్. చాలా ఇంపార్టెంట్ రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్. అలాగే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ టీడబ్ల్యూటీ అని ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టీడబ్ల్యూటీ అంటే ఏంటి అంటే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ 3 టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్ జంక్షన్స్. నెక్స్ట్ 4th వన్ డ్రా అండ్ రైట్ అబౌట్ మ్యాగ్నెట్రాన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గన్ డయోడ్. ఇది కూడా ఇంపార్టెంట్. రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ ఒకటి, గన్ డయోడ్ ఒకటి, టీడబ్ల్యూటీ ఒకటి. చాలా ఇంపార్టెంట్. 2 ఎస్ఎస్ అయితే కన్ఫర్మ్ దీంట్లో నుంచి వచ్చేస్తాయి. 2 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 2 చూసినట్టయితే సేమ్ టోటల్ మార్క్స్ రాసాను చూడండి. 13 మార్క్స్ టోటల్ మనకు వచ్చేది. యూనిట్ 2 నుంచి 13 మార్క్స్ వస్తుంది. ఒక ఎస్ఏ వస్తుంది, ఒక షార్ట్ వస్తుంది. ఒక ఎస్ఏ అంటే 10 మార్క్స్ కదా. 10 + ఒక షార్ట్ అంటే 3 మార్క్స్ కదా. 10 + 3 13 మార్క్స్. సేమ్ డిఫైన్ రాడార్ అండ్ టైప్స్ ఆఫ్ రాడార్. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్ డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్ అయితే. వాట్ ఈజ్ బ్లైండ్ స్పీడ్. నోట్ ద అప్లికేషన్ ఆఫ్ వేరియస్ రాడార్ సిస్టమ్. ఇలాగా మనకి షార్ట్స్ అయితే వస్తాయి ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ వన్ ఎస్ఏస్ అనమాట. ఎస్ఏస్ వచ్చేసరికి డిఫైన్ రాడార్ రేంజ్ ఈక్వేషన్. రాడార్ రేంజ్ ఈక్వేషన్ చూడండి నాన్న, చాలా వరకు ఎగ్జామ్స్లో మీకు ఇంపార్టెంట్. అది కన్ఫర్మ్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్సడ్ రాడార్ అండ్ ఎక్స్ప్లెయిన్. డిఫైన్ డూప్లెక్సర్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్. ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎంటీఐ రాడార్. ఎంటీఐ రాడార్ రేంజ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 మాత్రం మెయిన్గా చూసుకోండి. ఓకేనా. ఎందుకంటే ఒక ఎస్ఏ అనేది దీని నుంచి వస్తుంది కదా, అందుకే. నెక్స్ట్ యూనిట్ 3 చూస్తే షార్ట్స్ ఎస్ఎస్ మనం చూసుకునే ముందు మార్క్స్ కోసం చూసుకుందాం. టోటల్ మనకి 23 మార్క్స్కి వస్తుంది.
టోటల్ 23 మార్క్స్ వస్తుంది లెసన్ నుంచి. 2 ఎస్ఎస్ వస్తాయి. 2 ఎస్ఎస్ అంటే 10 into 2 20, ఒక షార్ట్ వస్తుంది కాబట్టి 3, సో 20 + 3 23 వస్తుంది. క్లాసిఫై శాటిలైట్స్, షార్ట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఓవర్ టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఓవర్ టెరెస్ట్రియల్ రేడియో కమ్యూనికేషన్. చాలా మీరు క్వశ్చన్ పేపర్స్ కూడా చెక్ చేసుకుంటే చాలా క్వశ్చన్ పేపర్స్ లో మనకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ట్రాన్స్పాండర్. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ అప్లింక్ అండ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్. ఎస్ఏస్ చూసుకున్నట్టయితే సేమ్ ఎస్ఏస్ మనకు వచ్చరికి ఎన్ని వస్తున్నాయి? 2 ఎస్ఏస్ వస్తాయి లెసన్ నుంచి. ఆ 2 ఎస్ఏస్ అయితే ఇందులో మెయిన్ కన్ఫర్మ్ ఏవైనా ఉన్నాయి అంటే డ్రా ఆన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆన్ బోర్డ్ శాటిలైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్. Next question, draw the block diagram of Earth station and explain its working and operation of each block. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రాన్స్పాండర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్. ఇందులో మెయిన్ గా మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ బాగా రిపీట్ అవుతాయి నాన్న. ఫస్ట్ 2 క్వశ్చన్స్ 2 ఎస్ఎస్ అన్నాను కదా, ఈ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేర్ గా వచ్చే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే వాట్ ఈస్ ఎ ట్రాన్స్పాండర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇలా చూసుకున్నాం కదా. నెక్స్ట్ 4th యూనిట్. 4th యూనిట్కి వచ్చేసరికి మీరు చూసినట్టయితే 26 మార్క్స్ కి ఇచ్చాడు. 26 మార్క్స్ ని ఎలా డివైడ్ చేశాడు అంటే 2 షార్ట్స్ 2 ఎస్ఏస్. 2 షార్ట్స్ అంటే 6 మార్క్స్ కదా, 3 మార్క్స్ 6, 2 ఎస్ఎస్ కాబట్టి 10 into 2 27, 20 + 6 26 మార్క్స్ కి డివైడ్ చేశాడు. షార్ట్స్ చూసుకుందాం. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ ఈఎం వేవ్ సిస్టమ్ అనమాట. ఈఎం వేవ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కోసం అయితే మనం దీనికోసం మ్యాటర్ అంతా మొత్తం రాస్తాం. నెక్స్ట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ డిటెక్టర్స్ యూజ్డ్ ఇన్ ఓఎఫ్సి అనమాట. ఓఎఫ్సి అంటే ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకేనా. ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ షార్ట్స్ ఇస్తాడు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది నీడ్ ఫర్ WDM ఇన్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. WDM అంటే ఏంటి అంటే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనమాట. ఓకేనా. వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. డిఫైన్ స్నెల్స్ లా చాలా ఇంపార్టెంట్. డిఫైన్ స్నెల్స్ లా ఒకటి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసినట్టయితే 5th వన్, డిఫైన్ ఫస్ట్ వన్ కోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, సెకండ్ వన్ న్యూమరికల్ అపరేచర్, థర్డ్ ది డిస్పర్షన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్, క్లాసిఫై లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్స్. ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, చూసుకోండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నీడ్ ఫర్ స్ప్లైసింగ్ కప్లింగ్ బై స్ప్లిట్టర్ ఇన్ ఓఎఫ్సి. సేమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కోసమే రాయమంటే షార్ట్స్ మాత్రం రాయండి, ఎందుకంటే 2 షార్ట్స్ వస్తాయి ఇక్కడ నుంచి మీరు చదివినట్టయితే. ఎస్ఏస్ చూసుకున్నట్టయితే డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ బ్లాక్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ప్రతి బ్లాక్ ని కూడా, అందుకే బాగా నేర్చుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. 2 ఎస్ఏస్ వస్తాయి. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్ అండ్ రైట్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లేజర్ సోర్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ WDM సిస్టమ్. WDM అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఈచ్ బ్లాక్. సేమ్ లేజర్ అంతే, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం ఒక్కొక్కటినా. నెక్స్ట్ ఈచ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ కూడా అంతే అనమాట. ఓకేనా. ఇలా ప్రతిదీ చూసుకోండి. 2 ఎస్ఎస్ అనేవి మనకి కంపల్సరీగా వచ్చేవి కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందరూ రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ యూనిట్ 5. యూనిట్ 5 చూస్తే మనకి 22 మార్క్స్కి వస్తుంది. ఆ 22 మార్క్స్ మనకి ఎలా డివైడ్ చేశారు అంటే 2 షార్ట్స్ అలాగే 1.5 ఎస్ఏ టైప్ అనమాట. అంటే ఏంటి అంటే 2 షార్ట్స్ మనకి 6 మార్క్స్ నార్మలే, 2 అలాగే 1.5 ఎస్ఏ అన్నాను కదా 16 మార్క్స్కి ఇచ్చారు. 16 + 6 మనకు 22 మార్క్స్కి డివైడ్ చేశాడు. ఓకేనా. సేమ్ షార్ట్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 2 షార్ట్స్ అన్నాను కదా. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సెల్యులర్ ఒకటి, డిఫైన్ ఫ్రీక్వెన్సీ రీయూజ్ ఒకటి, డిఫైన్ సెల్ ప్రోగ్రెస్, డిఫైన్ ఏ కాల్ ప్రోగ్రెస్ ఇన్ ఏ సెల్యులర్ టెలిఫోన్ ఒకటి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ AMPS ఒకటి. నెక్స్ట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఇన్ GSM ఒకటి. సేమ్ రైట్ అబౌట్ సర్వీస్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇన్ GSM. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సెల్యులర్. ఇందులో ఒకసారికి ఏదైతే మనం 7 అలాగే డిఫైన్ హ్యాండ్స్ ఆఫ్ ఏ ప్రొసెసర్. ఇది చాలా ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఆఫ్ ఏ ప్రొసెసర్. సో ఇవి చూసుకున్నట్టయితే మనకి ఈ 8 లో 2 షార్ట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఏస్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ సెల్యులర్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులర్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ GSM రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ బ్రీఫ్లీ. 4th వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ప్రొసీజర్. షార్ట్ రాకపోయినా ఎస్ఏనైనా హ్యాండ్స్ ఆఫ్ ప్రొసెసర్ అనేది వస్తుంది. మీరు ఇందులో చూసుకుంటే 1.5 ఎస్ఏ 16 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఎస్ఏస్ కూడా చూసుకున్నట్టయితే
ఇది వచ్చేసరికి 4th 5th యూనిట్ చూసినట్టయితే ఓఎంసీకి రిలేటెడ్గా ఉంటుంది. ఏసీసీఎస్ సబ్జెక్ట్ ఈసీ వాళ్ళకు ఉన్న వాళ్ళకి, ఈసీ వాళ్ళకి డైరెక్ట్గా ఓఎంసీ సబ్జెక్ట్ ఉంటుంది. మిగతా చూసుకున్నట్టయితే 1 to 3 లెసన్స్ అనేవి ఈసీ వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అంటే మైక్రోవేవ్ అది 4th సెమిస్టర్లో వస్తుంది, వాళ్ళకి రిలేటెడ్. ఓఎంసీ అనేది 5th సెమిస్టర్లో ఉంటుంది, ఈసీ వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది. మెయిన్ ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే బిఫోర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఒకసారి రివైజ్ చేస్తూ ఉండండి, చెక్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీరు గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మీకు ఏ సెమిస్టర్ అయితే కావాలో ఆ సెమిస్టర్ కొట్టి, మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలో ఆ బ్రాంచ్ కొడితే మనకి పైనే కనిపిస్తుంది లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఏంటి అంటే మన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేది మనం ఏదైతే మనకు సబ్జెక్ట్ కావాలో సబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. బిఫోర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందరూ రివైజ్ చేయండి. ఒకవేళ అయితే ఎవరికైనా డౌట్ ఉంది, నాకు బిఫోర్ క్వశ్చన్ పేపర్ కావాలి అని అనుకున్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దానికి రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.